ధనావతి శివ ఆధ్వర్యంలోని సానిక్ష ఫౌండేషన్ మరెన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి విస్తృతంగా సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. విద్య, వైద్య, రహదారుల విభాగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సానిక్ష పాత్ర ఎంతో కీలకం. సమాజానికి మనవంతు సాయం తప్పక చేయాలన్నదే నినాదం. ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండి తమ ఉన్నత చదువు ఇక కలగానే మిగిలిపోతుందని నిరాశలో మునిగిపోయే యువతకు నేనున్నా అంటూ తోడుగా నిలిచింది సానిక్ష. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 10 మంది, బీటెక్ స్టూడెంట్స్ 30 మంది, నర్సింగ్, ఫార్మా, మెడికల్ కోర్సెస్ స్టూడెంట్స్ 190 మంది, అలాగే డిగ్రీ, ఇంటర్, డిప్లొమా స్టూడెంట్స్ 250 మంది, బ్లైండ్ స్టూడెంట్స్ 180 మందికి ఫీజు సపోర్టు అందించింది సానిక్ష. జలశక్తి స్వచ్ఛతా అభియాన్ కింద బీహార్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో 25,000కు పైగా కార్మికులు, విద్యార్థులకు లబ్ధి చేకూరింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పర్యావరణాన్ని కాపాడే యంగ్ ఎర్త్ లీడర్స్ ఎంపికలో భాగంగా 20,000 మంది స్టూడెంట్స్కు సరైన అవగాహన కార్యక్రమం. మానసిక ప్రశాంతతతో పాటు మానసిక స్థైర్యాన్ని అందించే ధ్యాన పద్ధతిని తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 50,000 మందికి పైగా స్టూడెంట్స్కు పరిచయం చేసిన ఘనత. ఫ్రీ ట్యూషన్ సెంటర్ ద్వారా తెలంగాణలోని పలు జిల్లాల్లో 2,000 మందికి లబ్ధి. తమ ఉన్నత చదువుకు దోహదపడే ల్యాప్టాప్స్, మొబైల్స్ ను 150 మందికి పైగా స్టూడెంట్స్ కు ఉచితంగా అందించడం ద్వారా చాటుకున్న మానవత. వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదాన్ని సాకారం చేసే క్రమంలో 50,000 చెట్లు నాటడం ద్వారా ప్రకృతికి హరితహారం. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, బీహార్లోని 69,000 మంది స్కూల్ పిల్లలకు స్టేషనరీ కిట్స్, ఇంకా 53,000 మంది గ్రామీణ ప్రాంతాల గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకే స్టేషనరీ కిట్స్ పంపిణీ. నవోదయ, గురుకుల్, సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో చదువుకుంటూ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటకల్లోని 12,000 మంది స్టూడెంట్స్ కై ఫ్రీ మెటీరియల్. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ద్వారా 150 విద్యా సంస్థలకు చెందిన 10,000 మంది స్టూడెంట్స్ పాల్గొనేలా చురుకైన పాత్ర. మెదక్ జిల్లా వ్యాప్తంగా 5 గ్రామాల్లో వీధి లైట్లు, ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమం. 10 గిరిజన గ్రామాల, మారుమూల ప్రాంతాలకు రహదారుల నిర్మాణంతో ఊళ్లను కలిపిన సానిక్ష. 5 రాష్ట్రాల్లోని 15,000 కుటుంబాలకు ఉచితంగా బట్టల పంపిణీ. పలు రాష్ట్రాల్లో గ్రామ సందర్శన ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి స్థితిగతులను పరిశోధించే వీలు. రూరల్ ఏరియాస్ లో అగ్ని ప్రమాదాల నివారణకై ప్రత్యేక అవగాహన. 60కి పైగా కుటుంబాలకు లబ్ధి. 140కి పైగా పేద కుటుంబాల జంటలకు ఉచితంగా పెళ్లి వేడుక జరిపించి రుజువు చేసిన మానవత. తినడానికి తిండి లేక అల్లాడే పరిస్థితిలో ఉన్న 10,000కు పైగా కుటుంబాలకు ఉచితంగా కిరాణా వస్తువుల పంపిణీ. చలిలో కప్పుకోవడానికి ఏమీ లేక వణికిపోతున్న వారి కోసం 50,000 దుప్పట్లు. తెలంగాణ, ఏపీలోని నిరుపేదల కోసం. తెలంగాణ, ఏపీ, బీహార్లలో విస్తృతంగా స్వచ్ఛతా కార్యక్రమాలు. పారిశుధ్య పనుల ద్వారా శుభ్రతకు పెద్దపీట. దేహదారుఢ్యానికి ప్రాధాన్యత ఇచ్చేలా రూరల్ ఏరియాస్లోని 500 మందికి పైగా యువతకు క్రీడా పోటీల ఏర్పాటు. అవసరమైన సామాగ్రి పంపిణీ. మనదైన సంస్కృతికి వేదిక కల్పించే సంకల్పంతో 50కి పైగా ట్రైబల్, రూరల్ ఏరియాస్లోని కళాకారులు, ఔత్సాహికులు పాల్గొనేలా దోహదం. ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేయడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలోని పలువురు ఔత్సాహికులకై కల్పించిన వేదిక. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలోని 2,500కు పైగా ఔత్సాహిక విద్యార్థులకై యోగా శిక్షణ ఏర్పాటు చేయడం ద్వారా మానసిక ఆరోగ్యానికి విశేష ప్రాధాన్యత. జీవనోపాధికి కావాల్సిన ఏర్పాటు ఉచితంగా చేయడం ద్వారా 255 మందికి పైగా మహిళల జీవితాల్లో కొత్త వెలుగు, ఉత్సాహం. నేచర్లో వాక్ అండ్ టాక్ ప్రోగ్రాం ద్వారా 2,500 మందికి పైగా స్కూల్స్, కాలేజెస్ విద్యార్థులకు ప్రకృతితో అనుసంధానం, ధ్యాన పరిచయం. రైతులకు బతుకు తెరువు కల్పించేందుకు ఉచితంగా గోదానం. 20 కుటుంబాలకు లబ్ధి. శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు గవర్నమెంట్ స్కూల్స్ లో కనీసం 600 మంది విద్యార్థులు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు లబ్ధి చేకూరేలా ఉచితంగా వాష్రూమ్స్ నిర్మాణం. ప్రకృతిలో ధ్యానం, ప్రకృతి పరిక్రమ కార్యక్రమం ద్వారా 5,000కు పైగా ఔత్సాహికులకు లబ్ధి. యువత సాధికారిత సాధించేలా వారికి పెద్దపీట వేసేందుకు నేషనల్ యూత్ డే వేడుకల నేపథ్యంలో 23,000 మందికి పైగా యువతకై ఎన్నో వినూత్న కార్యక్రమాలు. అలాగే మహిళా సాధికారత సాధించే దిశగా 11,000కు పైగా మహిళలకు లబ్ధి చేకూరేలా ఎన్నో కార్యక్రమాలు. వ్యవసాయంపై, మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్న ఏకైక సంకల్పంతో 20కి పైగా గ్రామ ప్రజలకు అవగాహన సదస్సులు. విస్తృతంగా చెట్టు నాటాలన్న సంకల్పంతో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఎంపీ, యూపీ, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా చేపట్టిన 1,00,000కు పైగా మొక్కలు నాటే కార్యక్రమం. వనాల పెంపుదల కోసం భిన్న రాష్ట్రాల్లో 1,20,000 సీడ్ బాల్స్ ను తయారు చేసి వాటిని విస్తృతంగా వెదజల్లిన సందర్భం. రక్తదాన శిబిరాల ఏర్పాటు ద్వారా 1,20,000 మందికి లబ్ధి చేకూరేలా బ్లడ్ డొనేషన్.
తెలంగాణ, ఏపీలలో 14,000 మందికి పైగా ఆరోగ్య పరిరక్షణకై ఉచిత హెల్త్ క్యాంప్. గ్రామీణాభివృద్ధికై అవగాహన పెంచేలా ప్రయత్నం. భిన్న రాష్ట్రాల్లో 250కి పైగా గ్రామాలు చురుకుగా పాల్గొనేలా చొరవ. నడవలేని వారి కోసం వీల్ చైర్ ఉచిత పంపిణీ. బధిరులకు, అంధులకు మళ్లీ జీవితాన్నిచ్చే క్రమంలో ఉచిత క్యాంప్. 2,500 మందికి పైగా నిరుపేదలకు లబ్ధి. హృద్రోగ బాధితులకు ఫ్రీ హార్ట్ సర్జరీ నిర్వహించడం ద్వారా చాటుకున్న మానవత్వం. ఇందువల్ల 15 మందికి కొత్త జీవితం. కంటి ఆపరేషన్ చేసుకున్న 4,500 మంది పేద రోగులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ. తెలంగాణ, ఏపీలోని 35,000 మందికి ఫ్రీగా మెడికల్ కిట్స్, శానిటరీ నాప్కిన్స్ సరఫరా. అన్నార్థులైన 81,000 మందికి ఉచిత అన్నదానం, వారి కడుపు నింపిన వైనం. కరోనా తదితర జబ్బుల నివారణకై 65,000 మందికి ఉచితంగా మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ. ఆసరా కల్పించి జీవనోపాధి అందించేందుకు 28కి పైగా గ్రామాల ప్రజలు లబ్ధి పొందేలా టైలరింగ్ సెంటర్స్ ఏర్పాటు, తద్వారా ఉచిత శిక్షణ. తెలంగాణ, ఏపీలో కరోనా పాండమిక్ పరిస్థితిలో 70కి పైగా గ్రామాలు లాభపడేలా విద్యాధార ప్రాజెక్ట్. చదువు నిరాటంకంగా కొనసాగేందుకు విశేష కృషి. అనాథ పిల్లలు అన్యాయం అయిపోకుండా వారికి ఓ గూడు కల్పించే క్రమంలో తెలంగాణ, ఏపీలలో 10,000 మందికి పైగా పిల్లలు ఆశ్రయం పొందేలా ఆర్ఫనేజ్ హోమ్ ఏర్పాటు. దివ్యాంగులు, అంధ విద్యార్థులకి ఆసరా కల్పించే క్రమంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు. 89,200 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందేలా బృహత్తర కార్యక్రమాలు. తెలంగాణలోని 11 గ్రామాల ప్రజలకి ఉచిత ఆయుర్వేద, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అందించేలా క్యాంప్. స్వైన్ ఫ్లూ మందులు ఉచితంగా అందించడం ద్వారా 10,000కు పైగా ప్రాణాల్ని రక్షించిన వైనం. గ్రామీణ ప్రాంతాల్లో బాలల దినోత్సవం నిర్వహించడం ద్వారా 180కి పైగా పాఠశాలల్లోని విద్యార్థుల్లో నింపిన నూతనోత్తేజం. వరదల్లో నష్టపోయిన 180కి పైగా పాఠశాలల్లో ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రాం, మళ్లీ సాధారణ పరిస్థితులకు ఆస్కారం. ఈ విధంగా ధనావత్ శివ ఆధ్వర్యంలోని సానిక్షా ఫౌండేషన్ మరెన్నో సంస్థలు, వ్యక్తులతో కలిసి కొన్ని వేల మంది జీవితాల్లో కొత్త వెలుగును తీసుకొచ్చింది. కానీ ఈ సమాజంలో ఇంకా ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకోవాలని తల్లడిల్లుతున్నారు. శివ అనే ఒకే ఒక వ్యక్తి సంకల్పంతో ఇంతగా చెప్పుకోదగ్గ రీతిలో కార్యక్రమాలు జరిగినప్పుడు అదే ఇంకొంతమంది దాతల చేయూత తోడైతే ఇంకెంత అద్భుతం జరుగుతుందో ఊహించండి. సరిగ్గా ఇదే కోరుకుంటోంది సానిక్షా ఈ సమయంలో. మీ సంకల్పం, సమాజం పట్ల మీకున్న అంకితభావం, సేవ చేయాలన్న దృక్పథం జతకలిస్తే మెరుగైన గ్రామాలు, ప్రమాణాలు సంతరించుకున్న ఊళ్ళు, ఆరోగ్యకర జీవనం కళ్ల ముందు కదలాడతాయి. స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్వార్థచింతన లేకుండా 100% నిజాయితీ, పారదర్శకతతో సానిక్షా ఫౌండేషన్ పయనిస్తోంది. మీ సహకారం ఈ సంస్థకు ఇవ్వండి. ఆర్థికపరమైన తోడ్పాటు అందించండి. మెరుగైన సేవలకు దోహదపడండి. ఇదే సానిక్షా అభ్యర్థన, విన్నపం. సర్వే జనాః సుఖినో భవంతు.